అందరికీ నమస్కారం అండి. నా పేరు గూడూరు నాని ముదిరాజ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడిని. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి ఎడ్యుకేషన్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఈ రాజకీయ జోకర్ అనేటువంటి ఈ నారా లోకేష్ దానిని మారుస్తూ వైసీపీ ప్యాకప్ అని చెప్పి ఏదో ట్వీట్ పెట్టాడు. దాని మీద స్పందిస్తూ రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా నేను స్పందిస్తూ దాని మీద నారా లోకేష్ గారికి చెప్తున్నాను, బాబు 56 నెలల పాలనలో చాలా నేను సంతోషంగా ఉన్నాను. పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో, విద్యను అందించడంలో, వైద్యాన్ని అందించడంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పితే నేను దిగిపోతా పదవి నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. నువ్వు ఇలాగే ఈ ట్విట్టర్ పిట్టలాగే ఉండి నువ్వు ప్రజల్లోకి రాకుండా ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఆస్ట్రేలియాలో తిరుగుతూ అక్కడి నుంచి నువ్వు ఈ సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు వేస్తున్నావు తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. నువ్వు ఇలాగా ఎక్కడో రాజకీయ అజ్ఞానిలాగా మాట్లాడటం కాదు, నువ్వు ప్రజల్లోకి రా, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది ఒకసారి మీరు గమనించండి నారా లోకేష్ గారు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, ప్రతి పేదవానికి ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరున్నటువంటి ప్రతి ఇంటికి కూడా విద్య వైద్యం అందాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా తీసుకొని ఆయన వెళ్ళిన బాటలోనే, ఆయన చూపిన బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. నువ్వు ఇలాగే రాజకీయ అజ్ఞానిలాగా, రాజకీయ జోకర్లాగా మాట్లాడితే నిన్నైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానీ నిన్ను గెలిపించే పరిస్థితి అయితే లేదు. మరొకసారి 2024లో నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోవటం అనేది ఖాయం. ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే నిన్ను ఓడించడానికి ముందున్నామనేది నేనైతే నారా లోకేష్ గారికి స్పష్టంగా తెలియజేస్తున్నాను.